ఓల్డ్ ట్రాఫోర్డ్ టెస్టులో టీమిండియా కెప్టెన్ శుభమన్ గిల్ కెప్టెన్సీపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రిషబ్ పంత్ ఆడిన సూపర్ ఇన్నింగ్స్ ను గిల్ తన చెత్త కెప్టెన్సీతో వేస్ట్ చేశాడని రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు. కాలి వేలికి దెబ్బ తగిలిన పంత్ 54 రన్స్ చేసి ఇండియాకు మంచి ఛాన్స్ ఇచ్చాడు. కానీ ఇంగ్లాండ్ ఓపెనర్లు రెచ్చిపై ఆడడంతో రెండో రోజు చివరికి స్కోరు 2 వికెట్లకి 225కు చేరింది. దీంతో మ్యాచ్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్లిపోయింది. గిల్ కెప్టెన్సీ అర్థం పెద్దం లేకుండా వేస్ట్ గా ఉందని, బౌలింగ్ మరీ దారుణంగా ఉందని రికీ పాంటింగ్ విమర్శించాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 358 రన్స్ చేసిన విషయం తెలిసిందే. 3 బ్యాటర్లు మాత్రమే హాఫ్ సెంచరీలు చేయగా అందులో పంతు ఒకడు. నొప్పితోనే పంతు ఆడిన తీరు హైలైట్ గా నిలిచింది. ఈ హాఫ్ సెంచరీతో ఇండియాకు ఒక డిఫెండబుల్ స్కోర్ అందించింది. కానీ గిల్ కెప్టెన్సీ లో బౌలర్లు ప్రెజర్ క్రియేట్ చేయడంలో ఫెయిల్ అవడంతో రిషబ్ పంత్ కష్టం వేస్ట్ అయింది. సీనియర్ పేసర్ మహమ్మద్ సిరాజ్ తో బౌలింగ్ స్టార్ట్ చేయకుండా డెబ్యూ ప్లేయర్ అన్సుల్ కాంబోజ్ కు కొత్త బంతిని ఇవ్వడం ఏంటని రికీ పాంటింగ్ తో పాటు నాసిర్ హుసేన్ అన్నాడు. పంతు కష్టపడి సంపాదించిన రన్స్ ను టీమిండియా బౌలర్లు ఇంగ్లాండ్ కు తిరిగి అప్పజెప్పేశారు అని రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు. మొదటి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడుతున్న కాంబోజ్ ఫస్ట్ ఓవర్ లోనే 12 రన్స్ ఇచ్చి టెన్షన్ పడ్డాడు. ఇంగ్లాండ్ ఓపెనర్లు దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని రెచ్చిపోయారు. ముఖ్యంగా డకెట్ కాంబోజ్ బౌలింగ్ ను టార్గెట్ చేసి బౌండరీల వర్షం కురిపించాడు. అయితే ఆ తర్వాత కాంబోజ్ 94 రన్స్ వద్ద డకెట్ ను అవుట్ చేసినా జరగాల్సిన డ్యామేజ్ అప్పటికే జరిగిపోయింది. ఈ సిరీస్ లో ఇండియా టాప్ బౌలర్ అయిన సిరాజ్ తో బౌలింగ్ ఎందుకు మొదలు పెట్టలేదని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుసేన్ అన్నాడు. బుమ్రా రాంగ్ ఎండ్ నుంచి బౌలింగ్ చేస్తున్నాడని, శుభమన్ గిల్ నిర్ణయాల వల్లే ఇంగ్లాండ్ గేమ్ లో పట్టు సాధించిందని నాసిర్ హుసేన్ అన్నాడు.